నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో పాల్గొననున్న సీఎం. ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరిన నేతలు. బిల్లుల ఆమోదానికి గడువు విధించడం సరైందేనన్న సర్కారు. రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదని సుప్రీంలో కౌంటర్. రాష్ట్రంలో యూరియా కష్టాలు మరింత జటిలం. ఎరువుల కోసం అర్ధరాత్రి నుంచి రైతుల పడిగాపులు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. అమెరికా సుంకాలతో ఒత్తిడి పెరిగినా భరిస్తామన్న ప్రధాని. రైతులు పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడబోమని స్పష్టీకరణ. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు అధికార యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొననున్నారు. ఇప్పటికే సీఎం, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, మంత్రులు తదితరులు ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరారు. రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో పాల్గొని ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓట్లు దొంగిలించడం ద్వారానే రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయం పాదయాత్ర ద్వారా తెలిసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇల్లంద మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంబేద్కర్ కూడలి వరకు సాగింది. మంత్రి కొండా సురేఖ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. వర్ధన్నపేట కార్నర్ మీటింగ్ లో ప్రతిపక్షాలే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేంద్రం మోకాలడ్డుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులకు బీసీలమని చెప్పుకునే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. కుటుంబ పంచాయతీతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పనైపోయిందని, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్షమే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి. ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని మీరు వచ్చే తరాలకు జవాబు చెప్తారు అని నేను ఈ బీజేపీ బీసీ ఎంపీల్ని, బీసీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం లేదు. మళ్లీ వచ్చే ఎన్నికల నాడు 100కు పైగా సీట్లు గెలుస్తాము. ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, జనహిత పాదయాత్ర ద్వారా తేటతెల్లమైందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పారని ఆమె పిలుపునిచ్చారు. 65 लाख मतदाताओं को सूची से बाहर किया। वो राजनीति है भेदभाव की, लोगों को खत्म करने की। वोटर लिस्ट से ही उड़ा दो। न्याय के लिए आपके अपने मुख्यमंत्री माननीय रेवंत रेड्डी जी लगातार लड़ाई लड़ रहे हैं राहुल जी के नेतृत्व में। आजकल राहुल जी जहां भी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं। जिस तरह से यहाँ कास्ट सेंसस हुआ पूरी देश में और पूरी दुनिया में कहीं पर नहीं हुआ। ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలతో పాటు ఇంకేమైనా అవసరాలున్నాయా అని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.
ఓట్చోరీ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆలోచనలేంటో తెలుసుకోవాలి, వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలని ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇండ్లు ఇచ్చాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ రోజు నిధులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదడిగితే అది అభివృద్ధి కోసం ఇస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లున్నా ఏమున్నా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ బ్లాక్ అధ్యక్షులకు ఉంది. పార్టీ నాయకత్వం చేపట్టిన పాదయాత్ర శ్రేణుల్లో జోష్ నింపింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్కు విధించిన తీర్పులో మార్పు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బిల్లుల ఆమోదానికి గడువు విధించడం సరైందేనని పేర్కొంది. తీర్పుపై రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనకు విచారణ అర్హత లేదని కౌంటర్లో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్స్ కింద ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పును మార్చొద్దని అభ్యర్థించింది. 12 అంశాలపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరుతూ మే 13న రాష్ట్రపతి చేసిన ప్రతిపాదన పంపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాల అభిప్రాయం కోరుతూ జూలై 22న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 27 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టుకోవడమన్నదే ప్రజలతో ఎన్నికైన శాసనసభ అధికారాల్ని దెబ్బతీయడమేనని కౌంటర్లో పేర్కొంది. అలా చేస్తే గవర్నర్లు తమ పాత్రను అతిక్రమించినట్లవుతుంది. రాజ్యాంగ వ్యవస్థలో వారు ప్రముఖంగా ఉన్నప్పటికీ వారికి విచక్షణాధికారాల పరిధి చాలా తక్కువని, అందుకే తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు గడువు విధిస్తూ తీర్పు చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) కింద రాష్ట్ర శాసనసభలకు దక్కిన అధికారాలకు ఆ తీర్పు రక్షణ కల్పిస్తోందని చెప్పింది. స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్లకు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులు రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్స్ ప్రకారమే ఉన్నాయంది. రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1)కి అతీతమని పేర్కొంది. అందువల్ల స్టేట్ ఆఫ్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మార్పులు చేయొద్దని సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లోని మొదటి నిబంధనలో ఉన్న యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ పదబంధానికి రాజ్యాంగపరంగా అత్యంత ప్రాధాన్యముంది. రాష్ట్రపతి పంపిన ప్రతిపాదన ఆర్టికల్ 143(1) పరిధిలోకి రాదు. అందులో రాష్ట్రపతి ఇదివరకు తీసుకున్న నిర్ణయాలు, తీర్పుల గురించి అడగలేదు. కేవలం స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పరిష్కారాల గురించి మాత్రమే ప్రస్తావించినందున మళ్లీ దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపించింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసు విడుదల చేసింది. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే భారత కాలమాన ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. గతంలో భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సుంకాల ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ అంశంపై ఇవాల్టి భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చన్న మోదీ అయినప్పటికీ భరిస్తామన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకు భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని విమర్శించారు. అయితే బలానికి రక్షణకు ప్రతీకైన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు తన రాట్నంతో స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన చరాఖధారి అయిన గాంధీ మార్గంలో పయనించడం ద్వారా భారత్ సాధికారత సాధించిందని ప్రధాని మోదీ వివరించారు. गांधी की धरती पे से बोल रहा हूं। मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है। दबाव कितना ही क्यों न आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे। आज आत्मनिर्भर भारत अभियान को गुजरात से बहुत ऊर्जा मिल रही है और इसके पीछे 2 दशकों की कड़ी मेहनत है। 2011 నాటి సల్వాజుడుం తీర్పునకు సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని 18 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మావోయిస్టులపై పోరాటంలో గిరిజన యువకుల్ని ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించుకున్న సల్వాజుడం దళం చట్టానికి రాజ్యానికి విరుద్ధమని 2011లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. ఆ తీర్పుపై దేశంలో ఉన్నత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి పక్షపాతంతో కూడుకున్న వ్యాఖ్యలు చేయడం న్యాయమా, న్యాయమూర్తులపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సల్వాజుడుంను రద్దు చేసి కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో 2 దశాబ్దాలు కొనసాగడానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తీర్పు దోహదం చేసిందని అమిత్ షా ఆరోపించడంపై 18 మంది మాజీ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భాస్కర్ ఇంకా కూడా చూడవు సీరియల్ మాత్రం ఏమంటాడు మీ అందరికి అమ్మాయి కూర్చొని ఒక్కడే బీజేపీ ఎంపీలు ఓట్ చోటుతో గెలిచినామని నిన్న పిసిసి చీఫ్ అన్నారు. మీరు బీసీ కాదు దేశ్ముఖ్ అని కూడా కామెంట్ చేశారు. ఏం సమాధానం? ఇప్పుడు నా స్థాయి కాదు అది. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించటం కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయరి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయరి,
రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంజాలు తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, అది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, మా డిఏలు ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవి, 12 రైతు కూలీలకి ఏవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినానంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాలతో మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీటీసో కొట్లాడి చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నాం అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ వారు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవలే వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి. మీరు ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళేం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపోతున్న వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దాంట్లో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ కూడా డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం తీసుపెడతామేది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము ఎమ్మెల్యేగా అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్లో అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తెలిసే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము,
లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న ఆయన బాగా అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగే షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే, కాబట్టి బీజేపీని తెలిస్తే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు, అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెన్లు వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా ఉంటే మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరు ఎక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కజా లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరు ఎక్కడిది, 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం, మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే, ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారు వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ధన్యవాదాలు. సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారం ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు, టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోలు మీరా మేమా? సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. అంటే రోహింగ్యాలు బండి సంజయ్కి ఏం తెలుసు అంటాడు. ఏం తెలుసు మీకు? ఫాత్ నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేసిర్రు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రులు వాళ్ళు. రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్ధం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తుర్రో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? 1000 మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, ఇండియాకి సపోర్ట్ చేస్తారా, భారత్ సపోర్ట్ చేస్తారా? దేశం ముఖ్యమా, ఓటు బ్యాంకు ముఖ్యమా? మేము అడిగేది దాని గురించి అడుగుతున్నాం. మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళు ఓటు బ్యాంక్ చూస్తారు. మీరు ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ సిఎస్ పంపించి అందరూ పంపరారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళే పంపాలి, వాళ్ళే సహకరించాలి. బాధ్యత ఏముంటుంది? అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్ళను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కించి పంపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా బార్డర్ దాటి ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగదారులో వచ్చిన అందరూ కూడా ఎప్పుడు 2014 కంటే ముందు 2014 మోడీ గారు ప్రభుత్వం టైట్ చేస్తాం మేము.
దాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు అన్న.